హలో గైస్, వెల్కమ్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. ఈ వీక్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గమ్ గమ్ గణేష అండ్ బజేవాయి వేగంతో పాటు హిట్ లిస్ట్ అనే తమిళ డబ్ సినిమా కూడా రిలీజ్ అయింది. 3 తెలుగు సినిమాలు ఉండేసరికి ఈ సినిమాని మన ఆడియన్స్ పెద్దగా పట్టించుకోలేదు. సో ఇంకా లేట్ చేయకుండా ఈ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది వీడియోలో చూద్దాం. బేసిక్ ప్లాట్ ఏంటంటే, విజయ్ అనే సాఫ్ట్వేర్ ఎంప్లాయీ సిస్టర్ అండ్ మదర్తో హ్యాపీగా బతుకుతుంటాడు. పర్సనల్గా విజయ్ వీగన్ అండ్ దాన్ని ప్రమోట్ కూడా చేస్తుంటాడు. అయితే ఒకరోజు మాస్క్డ్ మ్యాన్ విజయ్ సిస్టర్ అండ్ మదర్ని కిడ్నాప్ చేస్తాడు. ఇక విజయ్ అసలు ఈ మాస్క్డ్ మ్యాన్ ఎవరు, తన సిస్టర్ అండ్ మదర్ని ఎందుకు కిడ్నాప్ చేశాడో తెలియక ఏసీపీ యజువేందర్కి కంప్లీట్ చేస్తాడు. ఓవైపు మాస్క్ మ్యాన్ సాఫ్ట్ నేచర్ ఉన్న విజయ్తో వైలెంట్ పనులు చేయిస్తూ ఉంటాడు. మరి పోలీసులు ఆ మాస్క్ మ్యాన్ని పట్టుకున్నారా, కిడ్నాప్ వెనుక ఉన్న మోటివ్ ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ఒక కిల్లర్ మర్డర్ చేయడం ఆర్ కిడ్నాప్ చేయడం, వాడిని పట్టుకోవడానికి పోలీసులు ట్రై చేయడం, ఇలాంటి ప్లాట్తో చాలా సినిమాలు వచ్చాయి. ఈ హిట్ లిస్ట్ కూడా అలాంటిది. సినిమా స్టార్ట్ అయిన 15 మినిట్స్ కొంచెం స్లోగా, బోరింగ్గా అనిపిస్తుంది. కానీ వన్స్ హీరో మదర్ అండ్ సిస్టర్ కిడ్నాప్ అయ్యాక ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఇక ఫస్ట్ హాఫ్ అంతా మాస్క్ మ్యాన్ హీరోతో వైలెంట్ పనులు చేయించడం, ఎందుకు హీరోతో అలా వైలెంట్ పనులు చేయిస్తున్నాడు, రీజన్ ఏంటి అనే క్వశ్చన్ మనకు క్రియేట్ అయ్యి క్యూరియాసిటీతో చూసేలా చేస్తుంది. కానీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అంతా చాలా సింపుల్గా ఉండడం డిసప్పాయింటింగ్ అనిపిస్తుంది. మాస్క్ మ్యాన్ చేస్తుందంతా చూస్తూ ఉంటారు తప్పిస్తే వాడిని పట్టుకోవడానికి ఇంటెలిజెంట్ స్కెచెస్ ఎలాంటివి వేయరు. ఇక సెకండ్ హాఫ్ కూడా సేమ్ ఫస్ట్ హాఫ్ టెంపోని క్యారీ చేస్తూ వెళ్తుంది తప్పిస్తే హై స్టేక్స్ ఎక్కడా ఉండవు. ఇక అన్ని థ్రిల్లర్ సినిమాలుగా క్లైమాక్స్లో కిల్లర్ ఎవరు, ఎందుకు ఇదంతా చేస్తున్నాడు అనేది రివీల్ చేశారు. రీజన్ అంతా కన్విన్సింగ్గా లేదు, కానీ లాస్ట్లో వచ్చే ట్విస్ట్ బాగుంది. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే డెబ్యూటెంట్గా చేసిన విజయ్ కృష్ణ బాగా చేశాడు. ఇన్నోసెంట్ క్యారెక్టర్ని బాగా పోర్ట్రే చేశాడు. ఏసీపీగా చేసిన శరత్ కుమార్ జస్ట్ ఓకే, ఆయనకి పర్ఫామ్ చేసేంత స్కోప్ లేదు. అండ్ ప్రీవియస్ సినిమాస్ లైక్ పోర్తొలిల్, పరంపొరుల్ సినిమాల్లో పోలీస్ క్యారెక్టర్స్ ప్లే చేసేసరికి ఈ సినిమాలో కొత్తగా అనిపించదు. ఇక మిగతా యాక్టర్స్ అంతా ఓకే. ఈ సినిమాని సూర్య కతీర్ అండ్ కార్తికేయన్ ఇద్దరు డైరెక్ట్ చేశారు. అయితే త్రూ అవుట్ సినిమాతో ఎంగేజ్ చేయలేకపోయారు, కానీ పార్షియల్గా ఎంగేజ్ చేయగలిగారు. వీళ్ళిద్దరు చేసిన బెస్ట్ పని ఏంటంటే అనవసరమైన సీన్ ఒక్కటి పెట్టలేదు అండ్ హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ కూడా లేదు. ఇక ఇందాక చెప్పినట్టు కిడ్నాపర్ని పట్టుకోవడానికి పోలీసుల ముందు హై స్టేక్స్ ఉంచి కొన్ని ట్విస్ట్ పెట్టి గ్రిప్పింగ్గా నరేట్ చేస్తుంటే ఇంకా బాగుండేది. టెక్నికల్గా హిట్ లిస్ట్ పర్లేదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది అండ్ సినిమాటోగ్రఫీ అంత గొప్పగా ఏం లేదు. ఓవరాల్గా కొంచెం రొటీన్గా ఉన్నప్పటికీ హిట్ లిస్ట్ ఒక డీసెంట్ థ్రిల్లర్, ఒక్కసారి చూడొచ్చు. దట్స్ ఇట్ గైస్. మీరు ఈ సినిమాని చూస్తుంటే మీకేమనిపించిందో కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.